హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి రాగి అంబలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడాను. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా ప్రిపేర్ చేసేసి పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే ఈ సమ్మర్లో చాలా మంచిదండి. బాడీకి కూల్గా ఉంచుతుంది, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మా బోన్ స్ట్రెంత్ని పెంచుతుంది. ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిదండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకుంటున్నాను. మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండి అయినా పర్వాలేదు, సూపర్ మార్కెట్లో దొరికే పిండి అయినా పర్వాలేదండి. వేసేసుకొని ఇందులోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలేమి లేకుండా కలిపి ఓవర్ నైట్ నానబెట్టి పెట్టాలి. లేకపోతే 10 నుంచి 12 గంటల వరకు అయినా సరే నానబెట్టాలండి. ఇది కొంచెం ఫర్మెంట్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అంబలిది. ఇలా కలుపుకున్న రాగి పిండిని కవర్ చేసేసి 10 గంటల వరకు పక్కన పెట్టేసుకోవాలండి. అది కొంచెం ఫర్మెంట్ అవ్వడానికి. 10 అవర్స్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి, పిండి మొత్తం పైకి లోపలికి వెళ్ళిపోయి వాటర్ పైకి తేలింది. పైన తేలిన వాటర్ని పక్కన ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. అలా వచ్చిన వాటర్లోనే మళ్ళీ నెక్స్ట్ డే కోసం మేము రాగి పిండి కలుపుకొని ప్రిపేర్ చేసుకుంటే అది హెల్త్కి చాలా మంచిదండి. పెరుగు తోడు వేసుకుంటాం కదా, అలాగన్నమాట. ఇది ప్రోబయాటిక్ ఫుడ్ లాగా తయారవుతుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. మంచి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇందులో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని ఇది మళ్ళీ ఒక 10 to 12 అవర్స్ వరకు నానబెట్టి నెక్స్ట్ డేకి యూస్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మేము ఫస్ట్ నానబెట్టిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీదకి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి ఇక్కడ నేను 600 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అవుతుంది అన్నప్పుడు బాగా మరిగిన తర్వాత వాటర్ అందులోకి మేము కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండి వేసినప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి, ఉడకపెట్టుకోవాలి. అది ఉడికించుకునేటప్పుడు కలుపుతూ ఉండాలి. అది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. మేము కావాలనుకుంటే ఇందులోకి జొన్న రవ్వ అయినా సరే వేసుకోవచ్చు. వేసేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. బాగా బాయిల్ వచ్చే వరకు, అది కొంచెం దగ్గర పడే వరకు, మాకు కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారడానికి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అందులోకి పెరుగుని తీసుకుంటున్నాను. ఒక కప్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు తీసుకుంటున్నానండి. మంచి ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. తీసేసుకొని విస్కర్తో బాగా బీట్ చేసి తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని విస్కర్తో బాగా కలుపుకుంటూ స్మూత్గా చేసుకోవాలి పెరుగుని. ఇప్పుడు అందులోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చిక్కటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మజ్జిగని ఇప్పుడు మేము కాచి కొంచెం చల్లార్చిన రాగి జావలోకి వేసేసుకుందాము. వేసేసుకొని కలిపేసుకోవాలి. మజ్జిగ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసం అయినా సరే కొంచెం వేసుకొని పుల్లగా తాగొచ్చండి. ఈ రాగి అంబలితో పాటు కొంచెం పచ్చడితో అయినా సరే నంచుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని గ్లాసెస్లో సర్వ్ చేసుకొని కొంచెం పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది అప్పటికప్పుడు కాకుండా నెక్స్ట్ డేకి తాగితే హెల్త్కి ఇంకా చాలా మంచిది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో అయితే చాలా మంచి డ్రింక్ అండి. ఇది బాడీని కూల్గా ఉంచుతుంది, డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, గట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.